హైదరాబాద్ బోర్బండ ప్రాంతంలోని కార్మిక్ నగర్, బంజారా నగర్లో పోలీసులు కార్డన్ సర్చ్ను నిర్వహించారు. అర్ధరాత్రి 2 గంటలకు ప్రారంభమైన ఈ తనిఖీలు తెల్లవారుజామున 4 గంటల వరకు సాగింది. వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో సుమారు 180 మంది పోలీసులు ఇంటింటిని క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీలు నిర్వహించిన ప్రాంతంలో గుడుంబా ఏరుపారలవుతోందన్న సమాచారం పోలీసులు అందుకున్నారు. దీనిపై చాలాసార్లు ప్రజల నుంచి ఫిర్యాదులు కూడా అందాయి. దీనికి తోడు ఇక్కడ రౌడీలు కూడా చాలా మంది పాత నేరస్తులు తలదాచుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా పోలీసులకు సమాచారం అందుకున్నారు. ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి నివసిస్తున్న పాత నేరస్తుల లక్ష్యంగా ఈ తనిఖీలు సాగాయి. అక్రమంగా పెట్రోల్ నిల్వ చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి, అన్సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారు అనేది ఆ ఆలోచన మేరకు మరి ఈ ప్రాంతంలో ఇల్లిసిట్ లిక్కర్ నడుస్తూ ఉంది, గాంజా కూడా అమ్ముతూ ఉన్నారనేది ఇన్ఫర్మేషన్ మేరకు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో రౌడీ ఎలిమెంట్స్ కొంతమంది ఉన్నారు, ప్రాపర్టీ అఫెండర్స్ కూడా చాలామంది ఉన్నారు. హౌస్ స్నాచింగ్స్ అండ్ హౌస్ బ్రేకింగ్స్ కూడా చాలా జరుగుతున్నాయి. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి ఈ ప్రాంతాన్ని కోఆర్డినేట్ సెర్చ్ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. తిరుమల చెప్పండి, కార్డన్ సర్చ్ లో 100 మందికి పైగా బాల కార్మికులకు పోలీసులు విముక్తి కలిగించినట్టు తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సిద్ధు, హైదరాబాద్ నగర చరిత్రలోనే మొదటిసారిగా సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో చార్మినార్ ప్రాంతాల్లోని పలు కాలనీల్లో ఇప్పటి వరకు కూడా పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నారు. ఇంకా సర్చ్ కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా దాదాపుగా 400 మంది పిల్లలు దొరికినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. కొద్దిసేపటి క్రితం అధికారికంగా 100కు పైగా పిల్లలకు విముక్తి కల్పించినట్టు కూడా తెలిపిన వైపు ఆ సంఖ్య ఇంకా భారీగా పెరిగే సూచనలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా చార్మినార్ లాంటి ఒక సెన్సిటివ్ ఏరియాలో కార్డన్ సర్చ్ నిర్వహించడం అనేది గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. అటువంటి కార్డన్ సర్చ్ లో కేవలం బాల కార్మికులపైనే ప్రత్యేకంగా శ్రద్ధ వహించి 400 మంది బాలికలకు విముక్తి కల్పించడం అంటే సాధారణమైన విషయం కాదు. ఏదేమైనప్పటికీ కూడా మరి కొంత సమయం గడిస్తే పూర్తిగా సౌత్ జోన్ పరిధిలో ఎంతమంది బాల కార్మికుల విముక్తి కలిగించారన్న దానిపైన కూడా మనకు అధికారికంగా ఒక స్పష్టత వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికైతే కేవలం ఒక భవానీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే దాదాపుగా 250 మంది పిల్లలు అదుపులోకి తీసుకున్నట్టుగా 250 మంది పిల్లలకు విముక్తి కలిగించినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. సిద్ధు. ఓకే తిరుమల, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.